అందరికీ నమస్కారం. ముందుగా తెలంగాణ టీవీ 9 వార్తలను చూస్తున్న అందరికీ నమస్కారాలు. హెడ్లైన్స్ చూస్తే ఈనాడు ఈ పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ చూస్తే ఈరోజు వచ్చే 3 రోజులు వణుకుడే, శీతల గాలులతో జనం అవస్థలు అనుకుంటూ ఒక వార్తని. నెక్స్ట్ రగులుతున్న ఇరాన్, ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో భారీ హింస, 72కి చేరిన మృతుల సంఖ్య 2300 మందికి పైగా అరెస్టు అనుకుంటూ నిరసనకారులు దైవ వ్యతిరేకులుగా భావిస్తామన్న పాలకులు అనుకుంటూ ఒక వార్తను అయితే హైలైట్ చేయడం జరిగింది. నేను సామాజిక వైద్యుడిని, ప్రజా ఆరోగ్య సంరక్షణకు అమిత ప్రాధాన్యం ఇస్తున్న హెలస్ ఇండియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, రోగులు నాడి పట్టడం మరవద్దని వైద్యులకు సూచన అనుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసినట్టు వ్యాఖ్యలను ఇక్కడ ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ పోర్టల్ కేక్ కన్నం వేశారు. 4,800 లావాదేవీల్లో సొమ్ము దారి మళ్లింపు, జనగామలో తీగలాగితే రాష్ట్రమంతటా కదిలిన డొంక, ధరణి భూభర్తీ పోర్టల్లో సాఫ్ట్వేర్లో లొసుగుల్ని అనువుగా మలుచుకుని అక్రమార్కులు చేసినటువంటి రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, 48 కోట్ల కొల్లగొట్టినట్టు గుర్తింపు, కలెక్టర్లను అప్రమత్తం చేసిన ప్రభుత్వం అనుకుంటూ ఒక వార్తను ప్రచురించారు. వడపోస్తున్న కఠిన చర్యలు తప్పు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి చెప్పినటువంటి వ్యాఖ్యలను కూడా ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ FRBM పరిమితి 4% పెంచాలి, విద్యా వైద్యానికి సమీకరించే ఆర్థిక వనరులు రాష్ట్ర రుణ పరిమితి నుంచి మినహాయించాలి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిర్మలా సీతారామన్తో మాట్లాడిన మాటలకు సంబంధించినటువంటి ఒక వార్తనైతే ప్రచురించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ప్రయాణమే పెద్ద పండుగ, కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సీట్లు దొరక్క ప్రయాణికులు పాటలు అనుకుంటూ ఒక వార్తని హైలైట్ చేయడం జరిగింది. నన్ను అవమానించి ఏం సాధిస్తారు, మహిళా అధికారులు తప్పుడు కథనాలు ప్రసారం చేశారు, IAS కుటుంబాలు ఎలా తట్టుకుంటాయి అనుకుంటూ కోమటిరెడ్డి ఆవేదన, టికెట్ల ధర పెంపుపై ఏ దస్తరము తన వద్దకు రాలేదని వెల్లడి, బడులు డిజిటల్, మడులు డిజిటల్ అనుకుంటూ 2010 ప్రభుత్వ పాఠశాలలో 1500 రైతు వేదికకు హైస్పీడ్ ఇంటర్నెట్, ఫైబర్ వినూత్న సేవలు, దానికి సంబంధించినటువంటి ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది మొదటి పేజీలో. ఇంకా నెక్స్ట్ రగులుతున్న ఇరాన్, పోర్టల్కి కనుమేశారు, దానికి సంబంధించినటువంటి వార్త. గొడవలొద్దు, నీళ్లు కావాలని చాలా కాలం నుంచి చెబుతున్నా అనుకుంటూ ఒక వార్తని చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ బడులు మడులు డిజిటల్, దానికి సంబంధించినటువంటి దాన్ని రాయటం జరిగింది. అదుపులోకి వచ్చిన బ్లో అవుట్ అనుకుంటూ ఏపీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మలిక్కిపురం మండలం, ఇరుసు మండలంలో మోరీ 5 ONGC గ్యాస్ బావిలో ఏర్పడిన బ్లో అవుట్ పూర్తిగా అదుపులోకి వచ్చిందని శనివారం 10:20 సమయంలో ONGC నిపుణులు, సిబ్బంది మంటలు రాకుండా చేశారనుకుంటూ దానికి సంబంధించినటువంటి ఒక వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ విజ్ఞాన కల్పిత కథల పోటీలకు ఆహ్వానం, ప్రమాణాల పెంపు, న్యాక్ గుర్తింపు, ఉత్తమ గ్రేడ్ సాధనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లక్ష్యం అనుకుంటూ ఒక వార్తని. నెక్స్ట్ దళితులు సేవ చేసే అదృష్టం దక్కింది, PCC SP SSL చైర్మన్ కవంపల్లి, దానికి సంబంధించినటువంటి ఒక వార్త. సంక్రాంతి ప్రత్యేక రైలు 2 రోజులు పొడిగింపు అనుకుంటూ ఒక వార్తని హైలైట్ జరిగింది. ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు, కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా రాజేంద్రరావు, దానికి సంబంధించినటువంటి ఒక వార్త. మాజీ కౌన్సిలర్ బారాసాల చేరిక, హుజూరాబాద్కి సంబంధించినట్టు ఒక వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ వ్యాసరచన పోటీల్లో ప్రతిభ, అవినీతిపై రచయిత వేణుశ్రీ గళం, దానికి సంబంధించి. క్రియేటివ్ హెడ్, టీ కొట్టు నుంచి ప్రపంచ సుందరి పోటీల వరకు ప్రయాణం ఇలా అనుకుంటూ దూలం సత్యనారాయణకి సంబంధించినటువంటి పురస్కారాలకు సంబంధించినటువంటి ఒక వార్తని హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ FRBM పరిమితి 4% పెంచాలి, దానికి సంబంధించి భక్తి విక్రమార్కకి సంబంధించినటువంటి ఒక మాజీ IPS భార్యకు సైబర్ టోకరా,
షేర్ మార్కెట్ పేరిట 2.58 కోట్ల స్వాహా అనుకుంటూ గ్రూ వాట్సాప్ గ్రూప్లో బర్త్ నెంబర్పై ట్రేడింగ్ సంబంధించినటువంటి ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. జర్నలిస్టులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది. మీడియా అక్రిడిటేషన్ కార్డుల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు. జర్నలిస్టు సంఘాలతో పొంగులేటి అనుకుంటూ ఒక వార్తని ప్రచురించారు. నెక్స్ట్ సోమనాథ్ అబురపరిచిన డ్రోన్ షో ప్రత్యేకంగా తిలకించిన ప్రధాని. రష్యాపై సైనిక చర్య ఆలోచన లేదు. వెనిజువేలా చమురు కంపెనీలకు రక్షణ అనుకుంటూ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యను ప్రచురించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు పెంచిన అమెరికా. ఏదో రోజు హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారనుకుంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఒక క్లిప్పింగ్ను కూడా యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొని శక్తివంతమైన భారత్ను నిర్మిద్దాం. వికసిత భారత్ సంవాద కార్యక్రమంలో అజిత్ డోబాలా దానికి సంబంధించినటువంటి ఒక వార్త. వైద్య అత్యవసర పరిస్థితితో వచ్చే వారం వ్యోమగాములు తిరుగు ప్రయాణం అనుకుంటూ నాసాకి సంబంధించినటువంటి ఒక వార్తను ప్రచురించారు. నెక్స్ట్ ప్రశ్నపత్రాల లీకేజీపై డీజీపీకి ఫిర్యాదు చేద్దాం. సునకానికి చేప చర్మంతో చికిత్స. నెక్స్ట్ మనశంకర్ వారి ప్రసిద్ధ టికెట్ల పెంపునకు ప్రభుత్వ అనుమతి అనుకుంటూ ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. ధరల సూచి ఇక ఆచితూచి 12 నగరాల ధరల పరిగణనలోకి, అందులో హైదరాబాద్ మార్కెట్లో కూడా ఈ కామర్స్ మార్కెట్ల ధరలను ఆన్లైన్లో సేకరిస్తారు. లోపాల సవరణకు కేంద్రం ప్రతిపాదన అనుకుంటూ ఈ వార్తను అయితే ప్రచురించారు. నెక్స్ట్ ఉద్యోగాల పేరిట రూపాయలు 5 కోట్ల టోకరా. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 240 మంది బాధితులు. ముఠాల సభ్యుల్లో ముగ్గురు అరెస్ట్ అనుకుంటూ ఒక వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ ఛాంపియన్ పేజీకి వస్తే రోకో మెరుపులు మళ్ళీ చూస్తారా? న్యూజిలాండ్తో వన్డే సిరీస్ నేటి నుంచే బరిలో శ్రేయస్ అయ్యారు అనుకుంటూ ఒక వార్తని ప్రచురించారు. నెక్స్ట్ నిఖత్ మసాబుద్దీన్ హుసాముద్దీన్లకు జాతీయ టైటిల్లు, దానికి సంబంధించినటువంటి ఒక వార్త. ముంబై అలవోకగా ఢిల్లీపై ఘన విజయం. హర్మన్ ప్రీత్ నాట్ సీవర్ మెరుపులు అనుకుంటూ ఒక వార్తను ప్రచురించారు. జార్జియా ఆల్రౌండ్ జోరు, గుజరాత్ జైంట్స్ బోణి సంబంధించిన ఒక వార్త. సెలెక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తా అనుకుంటూ గిల్ చేసినటువంటి కామెంట్ అయితే ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రయాణమే పెద్ద పండుగ. విజయవాడ హైవేపై ఏదైనా సమస్య 1033కి ఫోన్ చేస్తే తక్షణ పరిష్కారం అనుకుంటూ ఒక వార్తని ప్రచురించడం జరిగింది. అవినీతిపై కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పండి అనుకుంటూ కేసీఆర్ హరీష్లకు డిమాండ్ చేసిన మహేష్ కుమార్ గౌడ్, దానికి సంబంధించినటువంటి ఒక వార్తను అయితే హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ రైతు విశిష్ట గుర్తింపు కార్డులపై ఊరూరు అవగాహన, ఈనాడు కథనానికి స్పందన అనుకుంటూ వార్తను ప్రచురించారు. పురపాలికలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం, 2 ఏళ్లుగా ఒక్క రూపాయి విడుదల చేయలేదు. ఖమ్మం నిజామాబాద్ బారాస నేతల సమావేశంలో కేటీఆర్ అనుకుంటూ వార్తను హైలైట్ చేయడం జరిగింది. హార్వర్డ్లో సదస్సు కేటీఆర్ ఆహ్వానం. పిఎస్ఎల్వి 62కు నేడుకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది అనుకుంటూ ఒక వార్తని హైలైట్ చేయడం జరిగింది. 544 మంది వైద్యులు, 3 ఆసుపత్రులు, 35 అంబులెన్సులు. దామోదర్ రాజనరసింహ అనుకుంటూ మేడారం జాతరపై మంత్రి సమీక్ష చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మోడీ ఫోటో పెట్టాల్సింది భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా ఇచ్చే 5 కిలోల బియ్యంపై పూర్తి రాయితీ కేంద్రం భరిస్తుందని దానికి సంబంధించిన ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ నారా భువనేశ్వర్కి అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు, డైరీ రంగంలో సేవలకు గుర్తింపు అనుకుంటూ ఒక వార్తని హైలైట్ చేయడం జరిగింది. ఓఎంసీ అక్రమాలు ఎన్నో, లీజు లేని ప్రాంతాలు, ఇనుప ఖనిజ తవ్వకాలు, పక్కా లీజులకు చొచ్చుకొచ్చి మైనింగ్ అనుకుంటూ అటు శాఖ అనుమతి లేకుండా 9 మట్టి రోడ్లు అనుకుంటూ
వార్తనైతే ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ చదువుతున్న సవాళ్లను అధిగమించే శక్తి, నీటి వృధా, ప్లాస్టిక్ వాడకాన్ని నివారిస్తేనే మనుగడ, ప్రతి ఒక్కరూ కనీసం 100 మొక్కలు నాటాలి, విద్యార్థులకు మార్గదర్శి ఎండి శైలజకిరణ్ దిశానిర్దేశానికి సంబంధించినటువంటి ఒక వార్తని హైలైట్ చేయడం జరిగింది. 32 ఏళ్లుగా పుర ఎన్నికలకు నిరీక్షణ. నెక్స్ట్ మనం సినిమా పేజీకి వెళ్తే ప్రభాస్ ఓల్డ్ గెటప్స్ వీకెండ్స్తో ది రాజాసాబ్ అనుకుంటూ ఒక వార్తని. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తర్వాత ఆ లక్షణం రవితేజలోనే చూసా అనుకుంటూ హరీష్ శంకర్ చేసినటువంటి కామెంట్స్ని కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ ఆ ఒక సినిమా చేస్తే రికార్డు నాదే అనుకుంటూ అనిల్ రావిపూడి చేసినటువంటి ఒక వార్తను ప్రచురించడం జరిగింది. వాళ్ళని రక్షించే వరకు ఆగదు శివాని అనుకుంటూ దానికి సమరోమియా ఎక్కడున్నావు, ఎవరికి కనిపించకుండా ఏడ్చి. నెక్స్ట్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రక్రియలో మార్పులు అవసరం అనుకుంటూ ఒక వార్తను ప్రచురించి. నెక్స్ట్ బిజినెస్ పేజీకి వస్తే ₹500 కోట్ల IPO అనుకుంటూ టెక్నో పెయింట్స్కి సంబంధించినటువంటి ఒక వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ షాపింగ్గా ఏఎన్ఓ మాట అడుగుదాం అనుకుంటూ మారుతున్న వినియోగదారుల ద్వారానే కృత్రిమ మేధ విశ్లేషణకు ప్రాధాన్యం కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ. నెక్స్ట్ డిమార్ట్ లాభం 856 కోట్లు, కార్డు చెల్లింపులు మరింత సులభం అనుకుంటూ ఫోన్పే, పీజీ బోల్ట్ను తీసుకొచ్చిన ఫోన్పే దానికి సంబంధించినటువంటి ఒక వార్త. లెమన్ ట్రీలోకి వార్బర్గ్ పింకస్ అనుకుంటూ 960 కోట్లు, ఫ్లర్ హోటల్స్లో 41.09% వాటాని తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ NSE IPOకి నెలలో సెబీ NOC అనుకుంటూ ఒక వార్తనైతే హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ బియ్యం ఎగుమతులు భారీగా పెరిగాయి, గత ఏడాదిలో 215.5 లక్షల టన్నులకు చేరిక అనుకుంటూ వార్తను ప్రచురించారు. బయో ఆయుధాల సృష్టికి సాంకేతికత దుర్వినియోగం చేస్తున్నటువంటి బిల్ గేట్స్ ఆందోళన చెందినటువంటి పరిస్థితిని ఇక్కడ క్లిప్పింగ్ యాడ్ చేయడం జరిగింది. యూనియన్ బ్యాంకుల జన్య వినియోగం దానికి సంబంధించినటువంటి ఒక వార్త. ఈ ఏడాది 2.50 లక్షల కోట్ల IPOలు కొట్టెక్కిన స్టంట్ బ్యాంకింగ్ అంచనా అనుకుంటూ ఒక వార్తని. బ్యాంకుల లాభంలో 75% డివిడెండ్ చెల్లింపులకు పరిమితం అనుకుంటూ RBI ప్రతిపాదన. కొత్త ఉద్యోగానికి మారుదాం అనుకుంటూ మెజారిటీ భారత నిపుణుల అభిప్రాయం ఇదే, లింక్డ్ఇన్ నివేదిక సంబంధించినటువంటి ఒక వార్తను ప్రచురించడం జరిగింది. సోనీ పిక్చర్స్ ఇండియాలో ఉద్యోగాల కోత అనుకుంటూ ఒక వార్త. ఇక్కడ నెక్స్ట్ దశాబ్దంలో వ్యవసాయం చారిత్రక వృద్ధి, 10 ఏళ్లలో రైతుల ఆదాయం 126% పెరుగుదల, చైనా వృద్ధిని దాటిన భారత్, పంట కంటే చేపల సాగులో మరింత పురోగతి, నీతి ఆయోగ్ వెల్లడి అనుకుంటూ ఒక వార్తని ప్రచురించింది. నెక్స్ట్ వికసిత భారత్ యువ నాయకులతో ప్రధాని మోదీ భేటీ అనుకుంటూ సుప్రీంకోర్టులో మహమ్మద్ సర్కార్ కేవియట్ అనుకుంటూ ఒక వార్త. నెక్స్ట్ పిత్తాశయ క్యాన్సర్ను ముందే పసిగట్టే రక్త పరీక్ష అనుకుంటూ వార్తని. రాజుని కమ్మేసిన పొగమంచు, రోడ్డు ప్రమాదంలో 4 మృతి. నెక్స్ట్ నీట్ JEE శిక్షణకు మిరాకిల్ మెషిన్ అనుకుంటూ కోటాలో విద్యా సంస్థ కొత్త ప్రయోగం దానికి సంబంధించినటువంటి ఒక వార్త. భూ అయస్కాంత క్షేత్రంలో సౌర తుఫాను ప్రభావం ఎలా గుర్తించిన ఆదిత్య L1 అనుకుంటూ ఒక వార్తని. డ్రోన్లు పంపి చెలగాటమా, తీవ్ర పరిణామాలు తప్పవు, దక్షిణ కొరియాకు ఉత్తర కొరియా హెచ్చరిక అనుకుంటూ ఒక వార్తని ప్రచురించడం జరిగింది. అయోధ్య రామ మందిర ఆవరణలో నమాజుకు యత్నం అనుకుంటూ పోలీసుల అదుపులో మతిస్థిమితం లేని వ్యక్తి. ఇంకా నెక్స్ట్ క్షిపణిని పరీక్షించడం పాకిస్తాన్, డెన్మార్క్ సత్తా ఎంత, అమెరికా నిలువరించగలదా, అసలు అవసరమే లేదనే వాదన కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ గ్రీన్లాండ్లో తన బలగాన్ని విస్తరించుకునే ఒప్పందం ఉందని వెల్లడి అనుకుంటూ ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్వర్ణాంధ్ర సంకల్పాన్ని విద్యార్థులే నడిపించాలి, ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతిని ఆపలేరు, ఓసారి ఆపితే ఏమయ్యారో మీరే చూశారు, సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవం ముగింపు వేడుకల్లో సీఎం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలను అయితే ఇక్కడ ప్రచురించడం జరిగింది. మయన్మార్లో చిక్కుకున్న భారతి
బజ్ల స్వదేశానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవ సంబంధించినటువంటి ఫలితాన్ని అయితే ఇక్కడ ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ రాయలసీమ ఎత్తిపోతలకు నిరర్ధక ప్రాజెక్టు గుర్తిదారు కోసమే జగన్ చేపట్టారు. ఆయన హయాంలోని పనులు ఆగిపోయాయి. 2 తెలుగు రాష్ట్రాలు తొలుత పాత ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలనుకున్న ఆలోచన పరుల వేదిక చర్చాగోష్ఠిలో వక్తల వెల్లడి అనుకుంటూ ఒక వార్తని హైలైట్ చేయడం జరిగింది. మొదటి 3 రోజుల వసూళ్ల సినిమాల సక్సెస్కు ఆధారం అనుకుంటూ ప్రస్తుత సంక్షిప్త సమీక్షల రోజులు నడుస్తున్నాయి. సినిమాకి వెళ్ళాలా వద్దా అనేది ప్రేక్షకులే నిర్ణయించుకోవాలి. సినిమా జర్నలిజంపై సదస్సులో దర్శకుడు వరమురళీపురి, జర్నలిస్ట్ ఓం ప్రకాష్ నారాయణకి సంబంధించినటువంటి ఇంకో ఫోటోని అయితే యాడ్ చేయడం జరిగింది. ప్రపంచ టాప్ 100 పోర్టుల్లో విశాఖకు చోటు. ఏపీ ప్రభుత్వం మారిటైమ్ పాలసీ దూరదృష్టికి నిదర్శనం. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ విశాఖలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన అనుకుంటూ వార్తని హైలైట్ చేయడం జరిగింది. 100 మంది రౌడీ షీటర్లను రోడ్డుపై నడిపించిన పోలీసులు అనుకుంటూ ఒక వార్త. నెక్స్ట్ అమరావతి సచివాలయంతో హైదరాబాద్ సచివాలయాన్ని పోల్చలేం. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి రాజధాని అమరావతి, వైకాపా రాజధాని ఎక్కడ అనుకుంటూ ఏపీ మంత్రి నారాయణ చేసినటువంటి వ్యాఖ్యలను అయితే ప్రచురించడం జరిగింది. ఇదండి ఈనాడు వచ్చినటువంటి హెడ్లైన్స్. మళ్ళీ రేపటి హెడ్లైన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.